41 రోజుల కఠిన దీక్ష మొత్తం తీసుకొని అయ్యప్ప స్వామి మాల ధరించి మొత్తం వీటికి సంబంధించినటువంటి ఉపవాసాలతో స్నానం చేసి మొత్తం కఠోర దీక్ష తీసుకొని అంటే ముఖ్యంగా అయితే శబరిమల కందామల శిఖరంపై ఉన్నటువంటి మకర దర్శనం కోసం మొత్తం భక్తులంతా వేలాది లక్షల సంఖ్యలో మొత్తం శబరిమల చేరుకుని మొత్తం సంబంధించినటువంటి ఆ జ్యోతి తీసుకుని ఇవాళ సంక్రాంతి మకర సంక్రాంతి పురస్కరించుకొని ఇవాళ కందామల మీడలో ఉన్నటువంటి అక్కడ శిఖరం పైన మకర జ్యోతి వెలిగడంతో మొత్తం అదే ఎట్లయితే కేరళలో కూడా మకర జ్యోతి ఏదైతే ఉందో మోపాల్లో కూడా అలాంటి సమయం మన మొబైల్లోని అయ్యప్ప స్వామి ఆలయంలో సంబంధించిన భక్తులకి పడి పూజ జరిపించుకొని సంబంధించిన సర్వ దర్శనం కూడా జ్యోతి దర్శనం కల్పించినటువంటి ఈ ఆలయ ట్రస్ట్ వర్క్ చేశారు. దీనికి ముఖ్యమైన మొబైల్ ప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో అవసరం ఆ జ్యోతి దర్శనం చేసుకుంటారు. ప్రస్తుతం మొత్తం మాటలు మాత్రం ఆలయ చైర్మన్ పెద్దరవి గారు అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి ప్రాముఖ్యత ఏంటనేది చెప్పండి. ప్రాముఖ్యత ఏంటి అసలు ప్రాముఖ్యత ఎలా ఉంది? జ్యోతి దర్శనం ప్రాముఖ్యత ఏముంది అసలు? జ్యోతి దర్శన ప్రాముఖ్యత అంటే మన ఇప్పటి కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి మన యొక్క శబరిమల కేరళ రాష్ట్రంలోని మన పంబా నది ఒడ్డున మన స్వామి అయ్యప్ప స్వామి వెలిశాడు శబరిమల క్షేత్రాన. కాబట్టి అప్పుడు కూడా ప్రాచీన కాలం నుంచి కూడా ఇరుముడు ధరించి పోయి స్వాములకు సంక్రాంతి సందర్భంగా ఈ రోజు ఒక పవిత్రమైన రోజు. ఆ రోజు వందల సంవత్సరాల క్రితం కూడా ఎంతో మంది కాలినడకన వెళ్ళి ఇవాళ అన్ని బస్సు సౌకర్యాలు, రైలు సౌకర్యాలు, విమాన సౌకర్యాలు, ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. అప్పుడు అలా కాకుండా అందరూ కూడా ఇరుముడు ధరించి ఇరుముడు కట్టుకొని స్వామి మాలధారణ ధరించి ఇరుముడు కట్టుకొని వెళ్ళి అక్కడ స్వామివారిని ఎప్పుడు ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సమయం కోసం, ఈ యొక్క సమయం కోసం, ఈ 6 గంటల 40 నిమిషాల సమయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో స్వామివారు అందరూ కూడా భక్తులందరికీ కూడా జ్యోతి రూపాన దర్శనమిచ్చి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అన్ని విధాల మేలు జరిగేటట్టు చూస్తారు. ఎందుకంటే 41 మండల దినములు దీక్ష వహించిన స్వాములకే ఆయన అవపడేది తప్ప కానీ ఇంకెవరికి కూడా 40 దినములు మండల దినములు మండల దినములు మన మండల దినములు దీక్ష వహించిన స్వాములు అక్కడికి వెళ్ళడం, అలా జరగడం, అలా ఉండడం వల్లనే ఆ స్వామి వారు అక్కడ అవపడి మనకు ఆ జ్యోతి రూపంలో వాళ్ళకి దర్శనమిచ్చేది. ఈ యొక్క ప్రాముఖ్యత దాని గురించే. కాబట్టి ఇవాళ ఆనాడు వేల సంఖ్యలో ఉన్న భక్తులు ఇలా లక్షల సంఖ్యలో అధిక సంఖ్యలో ఏర్పడి ఈ రోజు కోసం కోటాను కోట్ల ఇవాళ భక్తుల కోసం నేడు 6 గంటల 50 నిమిషాలకు మన మకర జ్యోతి దర్శనం ఇచ్చిన స్వామివారికి మరొకసారి మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, మరి మహబూబాద్ పట్టణంలో ఉన్న భక్తులందరికీ కూడా ఆయన అనుగ్రహం లభించినందుకు చాలా సంతోషం. తెలంగాణ ప్రాంతం నుంచే కాదు, ఇలా మన అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి కూడా కొన్ని వందల మంది ఇలా అక్కడ జ్యోతి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆ భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చినందుకు మరొకసారి వారి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప అనుగ్రహం లభించినందుకు మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మహబూబాద్ పట్టణంలో ఇవాళ మన మండల దినములు నోడుకొని యాడి వరకు చేస్తున్న ప్రతి కార్యక్రమానికి సహకరించిన భక్తులందరూ కూడా మరొకసారి పేరు పైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎంతో మన మండల పూజా కార్యక్రమంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన వాళ్ళందరికీ కూడా సహకారాలు అందించిన మాకు, అలాగే ఈ యొక్క జ్యోతి పూజ అంత వరకు కూడా ప్రతి కార్యక్రమాన్ని సహకరించిన భక్తులకు, మహబూబాద్ పట్టణ పెద్దలందరికీ కూడా మరొక్కసారి ఆ అయ్యప్ప కుటుంబ ప్రకాశాలతో పాటు ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. మైపాలు అసలు తత్తమసి ఆలయంలో ఉన్నటువంటి 6 గంటల 50 నిమిషాలకి జ్యోతి వెలిగించి అందరు భక్తులకు అందుబాటులో వచ్చారు. మొత్తంగా ఏదైతే సంబంధించినటువంటి అంటే మకర జ్యోతి వెలిగించే 6 గంటల 50 నిమిషాలకి ఏదైతే కేరళలో కందామల మేడపై ఉన్నటువంటి ఆ శిఖరంపై ఉన్నటువంటి ఆ దర్శనం జ్యోతి దర్శనం చేసిన మొత్తం కోటాను కోట భక్తులు మొత్తం అక్కడ తరలి వెళ్ళారు. ఆ జ్యోతి దర్శనం కోసం 40 రోజులు మొత్తం కఠిన దక్షిణ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆయురాగ్యంతో అని చెప్పేసి ఆ సంబంధించినటువంటి మాల జన్మ కూడా ఫలితం దక్కుతుంది ఆలయ చైర్మన్ చెప్తారు. కొత్తగా మొబైల్లో ఉన్నటువంటి తత్వమ ఆలయంలో కూడా ఉన్నటువంటి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని జ్యోతిదర్శనం చేసుకొని భాగ్యాలు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. మహబూబాబాద్.